చేస్తా ఉన్నాను. అయితే మా దివ్యాంగ సోదరులకు ఎక్కడ ఉన్నా నేను చూస్తూ ఉంటా, ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోరు, ఏదని కూడా ఒప్పుకోరు, కాంప్రమైజ్ గారు, వాదిస్తారు, ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామంటారు. నిజంగా అదే నచ్చుతుంది మీ దగ్గర. మిగతా వాళ్ళకన్నా కూడా మీకు చాలా ఆత్మాభిమానం ఉంటుంది. నేను వాదిస్తూ ఉన్నప్పుడు నాకు సంతోషం వేస్తూ ఉంటుంది. అట్లా వాదిస్తూ ఉంటే ఇంకెక్కువ పని చేసి పెట్టాలని ఆలోచన వస్తూ ఉంటుంది. సో మీకు అందరికీ అదేవిధంగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బ్రతకాలనే ఆలోచనతో కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు. కానీ ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి, అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు, ఈ రాష్ట్రం మంత్రివర్గానికి సోయలేదు. మరి అధికారులు ఏం చేస్తుంటే అర్థమవుతలేదు. అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి, వీళ్ళని గౌరవించుకోవాలి, ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని. అది కూడా ధ్యాస లేకుండా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. మిమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు వాసుదేవరెడ్డి గారు పరిగెత్తేవాడు, అక్కడ ఇక్కడ పరిగెత్తి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని. ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లోనే ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. ఒక మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే, ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు. అట్లా హక్కున చేర్చుకున్నారు. ఆ రోజు కేసీఆర్ గారి డైరెక్షన్తో హక్కున చేర్చుకున్న సందర్భం. గతంలో తెలంగాణ రాకముందు మనకి ఎంత 500 వచ్చేది, మీకు 500 వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు, 1500 చేస్తున్నారు, 1500 నుండి మళ్ళీ 3000 చేస్తున్నారు, 3000 నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని 4000 కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు, 4000 ఏం సరిపోతాయి, మేము వస్తే 6000 అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులలోనే చేస్తామన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని 100 రోజులలోనే చేస్తామన్నారు. మరి ఆ 100 రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమవుతలేదు. అందుకే ఇప్పుడే ఒక కార్డు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రతి దివ్యాంగ సోదరుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బాబు నువ్వు ఇస్తాను 6000 ప్రకారం, నాకు 45,000 బాకీ ఉన్నావు, నా బాకీ ఎప్పుడు ఇస్తావని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. ఇప్పుడే మా సోదరుడు మాట్లాడున్నాడు, ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఎటుపోయింది ఫ్రీ బస్సు? తర్వాత రిజర్వేషన్ కూడా 4% రిజర్వేషన్ ఏదైతే అనుకున్నామో దాన్ని అమలు చేయాలి. ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు మీకు రిజర్వేషన్ పెంచి ఇవ్వడమే కాకుండా పెంచి ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజు బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఎంత వీలుంటే అంత ఆసరా ఇవ్వాలి అనే ఆలోచన. ఇంతకుముందు మాట్లాడుతూ మా తమ్ముడు చెప్పినాడు, కళ్యాణ లక్ష్మి వచ్చింది కానీ మరి ఆ ₹1,00,000 ఏదైతే వస్తుందో మరి మా తులం బంగారం అయితే రావాలి కదా, కనీసం మిమ్మల్ని అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ఆ ధ్యాస కూడా లేదు. పోనీ ఏవైతే 25,000 చనిపోయినరో లేకపోతే క్యాన్సిల్ చేసిండ్రో, సర్టిఫికేట్ అప్లై చేయక క్యాన్సిల్ చేసిండ్రో, ఏం చేసిండ్రు, 25,000 పెన్షన్స్ తగ్గించిండ్రు కదా. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక్కసారైనా మరి మా దివ్యాంగ సోదరులకి సపరేట్ శాఖ ఏర్పాటు చేస్తామన్నాము, ఏమైంది, మరి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నామా లేదా, సర్టిఫికేట్లు అప్లై చేయడంలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ రివ్యూ చేసుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు. కానీ మైక్ పట్టుకుంటే కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే సరిపోతారు. ఆయన మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ గారు జపం చేస్తూ ఉంటారు తప్పిస్తే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఏమోనే నేనేం మిస్ అవుతున్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి లేదు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా లేదని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వం చేస్తున్నవన్నీ చూస్తూ ఉన్నాం, ఎంత ఇదిగా ఎంత దుర్మార్గంగా చేస్తుందో. ప్రతి దాంట్లో ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది మనకు. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క మాట ఇచ్చున్నారు. ఇప్పుడు మాటను అమలు చేయండి, మరి ఇన్ని రోజులు అయింది కదంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో 3,80,000 కోట్లు అప్పు చేస్తే ఎన్నో గట్టి పెట్టినాడు, సెక్రటరేట్ గట్టి పెట్టినాడు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టినారు, ఎస్పీ ఆఫీసులు కట్టినారు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేస్తున్నారు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టినారు, పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చెప్తే చాలా చాంతాడంత ఉంటుంది. కానీ ఏమీ అమలు చేయకుండా 2 సంవత్సరాలు 2.5 లక్షలు అప్పు చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు, మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. మాటకు ముందు అప్పు చేసిన మరి మీరెందుకు చేస్తున్నారు 2.5 లక్షలు? దానివల్ల ఒక్క రూపాయైనా ఎవరికైనా సంక్షేమం మీద పెట్టుబడి పెట్టారా, ఏదైనా డెవలప్మెంట్లో పెట్టారంటే ఏమీ లేదు. కానీ అమలు చేయి బాబు, నువ్వు చెప్పింది ఆ మాట ప్రకారం అమలు చేయండి, మా వాళ్ళకి 6,000 ఇచ్చేసేయండి మా దివ్యాంగుల కంటే, దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడే చెప్తున్న వెహికల్స్ అన్ని తీసుకొచ్చి తుప్పు పట్టిపోతా ఉన్నాయి, కానీ ఇచ్చే తీరిక లేదు వీళ్ళకి, కనీసం ఇచ్చే తీరిక లేదు, ఇవ్వాలనే ధ్యాస లేదు. మళ్ళీ ఎన్నికలప్పుడు చూస్తూ ఉంటాను అన్నట్టు, ఏమి ఇస్తే ఎన్నికలప్పుడు ఉపయోగపడుతుంది. మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చాను, మనం బతుకమ్మ చీరలు అందం వాటిని
పోయిన సంవత్సరం ఎట్లా బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? మొన్న చెప్తుండే కదా, కొడంగల్ పోయి చీరలు కట్టుకొని వచ్చంట వాళ్ళకు ఓటేయాలట. అంటే ఓట్లు వస్తేనే, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, ఈ ఎలక్షన్స్ రాగానే చీరలు ఇస్తున్నాడు. ఇట్లా ఏదో ఒకటి వస్తే కానీ చేయడు అన్నట్టు. ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తానే ధ్యాస ఈ ప్రభుత్వానికి ఉంది. మరొక్కసారి మనం అందరం కూడా, మీరందరూ కూడా ఈ ప్రభుత్వము మీ మీద చిన్న చూపు చూసిన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి ఆత్మబంధువులని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ మీతో కలవడం చాలా సంతోషం. పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా డిమాండ్స్ ఉన్నాయి. మీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తామన్నారు, వాటి ఊసే లేదు. కనీసం ఏం చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక బాకీ కార్డు మా సోదరుడు వేస్తున్నాడు, దివ్యాంగులకు ఇవ్వాల్సిన 46,000 అప్పు బాకీ ఉన్నాడు, అది ఇవ్వాల్సిందే ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, 4% రిజర్వేషన్, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుండి బాకీ. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారు మమ్మల్ని అడిగారు, దివ్యాంగ సోదరులు ఆఫీసులకు వస్తారు కదా, మనం ర్యాంప్ వేయమన్నాం కదా, వేసిండా లేదా? ఇంత చిన్న విషయాన్ని కూడా కేసీఆర్ గారు అడిగారు మమ్మల్ని. అంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఈ లెవెల్కి వచ్చి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మామూలుగా డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనము ఆఫీసులలో అంతా కూడా ర్యాంప్ వేయాలన్న వాళ్ళకి సపరేట్ వేసారా లేదా అని మమ్మల్ని అడిగారు. అంటే అంత కీన్గా, అంత డెప్త్లో పోయి అందరినీ కూడా ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు చూసుకున్నారు. మరి మీరందరూ కూడా మళ్ళీ భవిష్యత్తులో కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి, ఎందుకంటే ఆయన కేసీఆర్ గారి పాలన ఒకటే శ్రీరామ రక్ష. అది ఏ వర్గమైనా కానివ్వండి, అన్ని వర్గాలను హక్కున చేర్చుకున్నారు. అది పట్టణ ప్రాంతమా గ్రామీణ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాలను కూడా సమానంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేరు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ముందు వాళ్ళకి అందాల్సిందే. కళ్యాణ లక్ష్మి చెక్కులు ముందు ఇవ్వండి, పెన్షన్ డబ్బులు. మొన్న ఒక దగ్గరికి పోతే ఒక అతను చెప్తా ఉన్నాడు, పెద్ద మనిషి, అమ్మ మీరున్నప్పుడు జీతంలాగా ఫస్ట్ కాగానే మాకు పడుతుండే పెన్షన్, ఇప్పుడు పెన్షన్ పడతలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదు మాకు. ఒక నెల ఎగ్గొట్టేస్తున్నాడు, 23 అంటాడు, 23కి ఆ నెల వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో అట్లా కూడా ఎగ్గొట్టేస్తున్నాడు. ఆయనైతే తండ్రిలాగా చూసుకున్నాడమ్మా మమ్మల్ని అని చెప్తా ఉన్నాడు. ఒకటి కింద గుర్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తుండంటే అంత ఇదిగా ఒక